ఎన్టీవీ బిజినెస్, నేను మీ హారిక. ప్రస్తుతం ప్రపంచంలో వన్ ఆఫ్ ద పెద్ద ఛాలెంజ్ ఏది అంటే గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్. మరి దిస్ ఈస్ ద టైమ్ టు స్విచ్చింగ్ టు ఈవీ వెహికల్స్ అంటారు. సో ఈ రోజు అయితే నా దగ్గర ఒక ఈవీ వెహికల్ ఉంది. దిస్ ఈస్ ఈ బైసైకిల్ బై ఆరిటా. మరి ఈ బైసైకిల్ అయితే నేనైతే ఎక్స్పీరియన్స్ అయినా అమేజింగ్ ఉంది. అంటే లైక్ బైసైకిల్గా కూడా ప్లస్ సేమ్ టైం ఈ బైక్ లాగా కూడా. సో ఈ బైసైకిల్ గురించి మరెన్నో విషయాలు మాట్లాడడానికి మనతోటి ఈరోజు ఈ ఫౌండర్ ఉన్నారు, రఘువీర్ గారు. ఇంకెందుకు లేట్ పిలిచేద్దాం. ఫస్ట్లీ నైస్ ఈ బైసైకిల్ అని చెప్పొచ్చండి. అంటే వెరీ కంఫర్టబుల్ టు యూజ్. సో ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ ఆరిటా అనేది? సో నా పేరు రఘువీర్. సో నేను మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనమాట. 2017లో పాస్ అయ్యాను. సో దీని నా కో-ఫౌండర్ పాండే, కాలేజ్లో మా జూనియర్. సో మేము కాలేజ్లో ఉన్నప్పటి నుంచి 2015 ఆ టైం నుంచి వీ యూస్ టు మేక్ వెహికల్స్, 4 వీలర్స్ 2 వీలర్స్, డిజైన్, డెవలప్మెంట్ అండ్ స్టూడెంట్ ఫార్ములా రేసెస్లా జరుగుతాయి అనమాట. సో టీమ్కి ఒక 25 మెంబర్స్ అలా ఉండి విల్ బిల్డ్ ద ఎంటైర్ వెహికల్ ఇన్ 6 months అండ్ దెన్ ఎలక్ట్రిక్, పెట్రోల్ బోత్ రెండు. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే బిల్డింగ్ వెహికల్స్, మాకు వెహికల్ బిల్డ్ చేయడం, ఆ ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది అండ్ దాని ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటే దాని లైఫ్ టెస్ట్ చేయడం, డ్యూరబిలిటీ టెస్ట్. సో అవన్నీ చేసే ప్రాసెస్లో మాకు ఆ ఎక్సైట్మెంట్, లెర్నింగ్ అంతా దెన్ వీ రియలైజ్ కి వై కాంట్ వీ స్టార్ట్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్. సో అలాగే ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఈ మైండ్ సెట్ ఇదంతా స్టార్ట్ అయింది. అలాగే ఆరిటా అనేది మేము స్టార్ట్ చేసాం. ఓకే, సో ఆరిటా అంటే ఏంటి? యాక్చువల్లీ ఇట్ లుక్స్ ఫ్యాసినేటింగ్. సో ఆరిటా అంటే ఏంటంటే బేసికల్లీ మేము ఇంజనీరింగ్ అనమాట. మా మొత్తం ప్యాషన్ బిహైండ్ స్టార్టింగ్ దిస్ కంపెనీ ఈస్ మా ఇంజనీరింగ్ స్కిల్ సెట్తో మేము మొబిలిటీలో ఏం చేయగలుగుతాం. సో ఆరిటా అనేది ఒక జెల్లీ ఫిష్. ఇట్స్ అన్ యానిమల్, ఓషన్ యానిమల్. అది ఏంటంటే ఒకసారి స్విమ్ చేస్తే 4 times ముందుకు వెళ్తాం. సో బేసిక్గా ఒక యానిమల్ కింగ్డమ్లో హ్యూమన్స్, ఏప్స్, ఎలిఫెంట్స్, అలాగే జెల్లీ ఫిష్, అన్ని వేల్స్ అన్ని కంపేర్ చేస్తే జెల్లీ ఫిష్ ఇస్ ద వరల్డ్స్ ఎనర్జీ ఎఫిషియెంట్ యానిమల్. ఓకే, సో అతి తక్కువ ఎనర్జీ వాడుతుంది అది ముందుకు వెళ్ళడానికి, కానీ తక్కువ ఎనర్జీ అయినా ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుంది. సో అది మేము ఇంజనీరింగ్ ఛాలెంజ్, అది బాగుంటుంది. సో ఏం చేసినా సరే, ఏం ప్రొడక్ట్ చేసినా సరే అది ఎప్పుడు ఎఫిషియన్సీగా ఉండాలి, ఎనర్జీ తక్కువ కన్జ్యూమ్ చేయాలి. ఇండైరెక్ట్గా అది ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ట్రావెలింగ్ తక్కువ అవుతుంది పర్ ఎవ్రీ కిలోమీటర్. సో ఈ థాట్ ప్రాసెస్ బాగుంది. సో మనం మొబిలిటీ చేసేది అని ఆరిటా అని పేరు. ఓకే, అంటే మీ బైసికల్ కూడా అంతేనా? తక్కువ ఎనర్జీ కన్సూమ్ చేసుకొని ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుంది. జనరల్లీ మీరు అంటే పర్ ఎవ్రీ కిలోమీటర్ ఇట్ టేక్స్ ఓన్లీ 7 paisa. ఓకే, విచ్ ఈస్ కంపేర్డ్లీ ద మోస్ట్ చీపెస్ట్ ఆప్షన్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అంటే యూనిట్ కన్సంప్షన్ అంటే యాజ్ ఇట్ ఇస్ ఈ బ్యాటరీస్ కార్తో రన్ అవుతుంది కాబట్టి యూనిట్ కన్సంప్షన్ ఎలా ఉంటుంది? అంటే ఒక 1 యూనిట్ ఎలక్ట్రిసిటీ ఇంట్లో వాడితే ఇది ఈజీగా ఒక 100+ kilometers అవుతుంది. సో అది మీరు డైలీ ఛార్జ్ చేసినప్పుడు ఇట్ విల్ టేక్ ఓన్లీ 0.3 units. సో మీరు 3 days ఛార్జ్ చేస్తే 1 unit అవుతుంది. సో ఆ ప్రాసెస్లో యూ కెన్ కవర్ 100 kilometers. అంటే 1 unit is 6 rupees హార్డ్లీ. సో ఇట్స్ దట్ వే ఇట్ ఈస్ వెరీ ఎకనామికల్. ఇంకోటి ఇది సైకిల్ అవడం వల్ల కూడా దీని మెయింటెనెన్స్, ఫార్మ్ ఫ్యాక్టర్ సైకిల్ డిఎన్ఏ నుంచి వస్తుంది కాబట్టి కంపేర్ టు స్కూటర్ కాంపోనెంట్స్ తక్కువ ఉండడం వల్ల మన డైలీ యూసేజ్కి ఓవరాల్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ 3 years లైఫ్ తీసుకుంటే అందులో కూడా ఇది చీపెస్ట్. ఓకే, సో ఇక్కడ మీ దగ్గర ఒరిటాలో ఏ సైకిల్స్ ఉన్నాయి బైసైకిల్స్ సంబంధించి? సో కరెంట్లీ మేము చేసే అన్ని డిజైన్ స్టాండర్డ్ ఇలా వస్తుంది, అంత 0 step త్రూ. ఎందుకంటే మెన్స్, ఫీమేల్స్ ఎవరైనా వాడేలాగా, అలాగే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అందరికీ సెట్ అయ్యేలాగా ప్రోడక్ట్ డిజైన్ చేస్తాం. సో ఇందులో మాకు 4 sub models ఉన్నాయి. సో వీ హ్యావ్ టెంపెస్ట్. టెంపెస్ట్ ఏంటంటే వెనకాల ర్యాక్ ఏమీ రాదు, సింపుల్ సైకిల్ వస్తుంది, ఎలక్ట్రిక్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ బేసిక్ కమ్యూటింగ్. దెన్ వీ హ్యావ్ టైఫోన్ వేర్ దేర్ ఇస్ ఎ రేర్ ప్యాసింజర్ సీట్. ఇప్పుడు ఇది టైఫోన్. సో 2 adults can easily travel. It can take 130 kgs maximum payload. మీకు స్లోప్స్ అన్ని కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, హిల్ ఏరియాలో కూడా 130 kgs లోడ్ సో బేసిక్గా టైఫోన్ ఏంటంటే మీకు స్కూటర్స్ అనేది దీస్ డేస్ ఎవ్రీ వన్ హ్యావ్ ఎ స్కూటర్ ఇన్ దర్ హౌస్. మోటార్ బైక్, కార్ ఉన్నా సరే, బికాస్ స్కూటర్ ఈస్ దట్ ఫ్యామిలీ వెహికల్. ఎవరైనా ఏజ్ గ్రూప్ ఎవరైనా వాడచ్చు, పేరెంట్స్ వాడచ్చు, కిడ్స్ వాడచ్చు,
వాడచ్చు, ఫీమేల్ మేల్ అందరూ వాడచ్చు. సో ఒక ఎలక్ట్రిక్ సైకిల్ని మనం మెయిన్ స్ట్రీమ్ అందరూ వాడేలా చేయాలంటే మేము అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం, స్కూటర్లో ఉన్న బెనిఫిట్స్ సైకిల్లో ఉంటే దెన్ దే విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్ రైడింగ్ ఎ సైకిల్. జస్ట్ ఫిట్నెస్ కోసం ఇస్తే దెన్ దే విల్ ఫీల్ లైక్ ప్రాబ్లీ వీకెండ్స్ దే విల్ టేక్. ఏదో యోగా చేసినట్టు అప్పుడప్పుడు. సో మనం ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నామంటే వాల్యూ కనిపించాలి కాబట్టి సో వీ మేడ్ ద ఎంటైర్ డిజైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్ అండ్ ఒక యూటిలిటీ ఫ్యాక్టర్. సో అందుకు టైఫూన్ ఈజ్ అ మోస్ట్ సెల్లింగ్ మోడల్. లాట్ ఆఫ్ 35+ people take it for their kids and then they also use it ఇంట్లో గ్రాసరీస్ అది కొనుక్కోవడానికి. We have customers from 60+ also. So people who are even older also prefer this. Okay. And then we have two other models which are more on cargo carrying capacity. There is called as Trooper. Trooper అంటేనే కొంచెం కార్గో మీనింగ్ వస్తుంది. సో అది ఏంటంటే దిస్ ఈజ్ ఫర్ లాస్ట్ మైల్ డెలివరీస్, కిరాణా స్టోర్స్ నియర్ బై అలాంటి వాళ్ళ కోసం. సో ట్రూపర్ అనే మోడల్ మేము ఆల్రెడీ మహీంద్రా లాజిస్టిక్స్ అని ఒక థర్డ్ పార్టీ లాజిస్టిక్ కంపెనీ ఉంటుంది. సో వాళ్ళకి వీఆర్ ప్రొవైడింగ్ ట్రూపర్. సో దే డూ B2B, దే డూ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మన హోమ్ డెలివరీ వస్తాయి కదా లాస్ట్ మైల్, దే డూ ఇట్ యూజింగ్ అవర్ సైకిల్స్. హైదరాబాద్ లో కూడా వేవ్ సైకిల్స్ డూయింగ్ అమెజాన్ డెలివరీస్, బెంగళూరు, పాన్ ఇండియా. అండ్ యూ కెన్ ఈవెన్ ట్రై ఫర్ అంటే B2C కూడా, బికాజ్ చాలా మంది పాల వాళ్ళు. సో దెన్ B2C లో దెన్ దేర్ ఆర్ కిరాణా పీపుల్ who do business every day. Grocery they purchase from big wholesale and sell it in retail. So our process lo, but it may not be too much payload, but 50 kg it can take easily other than rider. We have last model which is Tornado, so which is for long riding. Everyone touring and you will get all the pannier bags and all. Already my vehicle YouTube lo there is a person who has traveled from Mumbai to Pune just using a bicycle. He has charged in between, so that is like a touring bike because tanaki a riding comfort adanta it's very comfortable. So he traveled 170 kilometers in a stretch. So if someone wants to tour, you have the last model got okay. So అంటే ఈ ఒక్కసారి చార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ వరకు రేంజ్ వెళ్తుంది? సో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయండి. బ్యాటరీ సేమ్ ఇలానే ఉంటుంది కేస్, బట్ వీ హ్యావ్ అరౌండ్ 45 kilometers స్టార్టింగ్ అండ్ దెన్ 75 kilometers అండ్ 100 kilometers ఇన్ సింగిల్ ఛార్జ్. మనకి ఎక్స్ట్రా బ్యాటరీ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది, డ్యూయల్ బ్యాటరీ. సో ఇక్కడ ఫ్రంట్ అయితే స్టోరేజ్ స్పేస్ ఉంది, you'll get a second battery here. For logistics applications you can have 200 kilometers with 2 batteries. So if they are doing 16 hours in a day, if they are doing deliveries, then they can charge and swap and okay. And portable kind of batteries. This can be removed and charged at your home. So normal ఒక ల్యాప్టాప్ ఎలా చార్జ్ చేస్తామో సేమ్ ఇంట్లో నార్మల్ సాకెట్ తోటి we can remove the battery. And EV vehicles లో వన్ ఆఫ్ ద అంటే భయం ఏముంది అంటే అసలు వాటర్ రెసిస్టెంటా, హీట్ రెసిస్టెంటా, పేలిపోతున్నాయి అని అంటున్నారు. సో ఇది ఎట్లా ఉంటుంది? ఆబ్వియస్లీ సో టెక్నాలజీ అనేది న్యూ కాబట్టి రిలయబిలిటీ మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సైకిల్ స్కూటర్ అని పక్కన పెడితే ఓవరాల్ టెక్నాలజీ మీద దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. బట్ whenever we design we obviously try to make it as much as reliable, but ఏంటంటే it is water resistant, so you can still ride it in rains. So we have delivery boys using it when it is raining also. In Indian heat it can easily absorb because మేము ఉండేది Indian heat అంటే 45 degrees quite temperature because Hyderabad is also hot and we manufacture this in Ahmedabad because మా plant అంతా Ahmedabad ఉంది. అక్కడ కూడా temperature is very hot, so it generally sustains these temperatures. And battery is removable, so whenever you are not using you can always safeguard it. బ్యాటరీ ఫైర్స్ అవన్నీ ఎప్పుడు వస్తాయంటే మిస్ఛార్జ్ చేసినప్పుడు, మన మొబైల్ ఫోన్ని ఒక ఛార్జర్ ఇంకో బ్రాండ్ ఛార్జర్తో చేసినప్పుడు, అలాంటి లాగా బ్యాటరీని ఇంకో ఛార్జర్తో చేస్తే దెర్ ఆర్ ఇష్యూస్, బట్ దీస్ ఆర్ యాజ్ సేఫ్ యాజ్ యువర్ సెల్ ఫోన్స్ దీస్ డేస్. సో ఏ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అయినా ఫస్ట్ బ్యాటరీ స్వాపింగ్ లో వీ హావ్ టు టేక్ కేర్. సో వెన్ యూఆర్ ఛార్జింగ్ యూ హావ్ టు ఫాలో దే సర్టెన్ మాన్యువల్. మనం అమ్మినప్పుడు చెప్తాం హౌ మచ్ టు డిశ్చార్జ్. కంప్లీట్ డీప్ డిశ్చార్జ్ అంటే ఇంకా ఫోన్ ని మొత్తం డెడ్ అయ్యేదాకా వాడేసి అప్పుడే ఛార్జింగ్ పెట్టాం. సో మొబైల్ ఫోన్స్ కూడా ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం రిలయబిలిటీ. ఇప్పుడు ఏం చేసినా అవ్వదు. సో ఈవీస్ ఆల్సో విల్ టేక్ టైం, బట్ యూ కెన్ ఆబ్వియస్లీ బెట్ ఆన్ ద ప్రోడక్ట్. ఓకే. సో ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది? ఆల్ ద 4 products are variants. Entry level model is at 33,000 including shipping. We do doorstep delivery to your home. And then Typhoon is around 40,000 where you get dual seating and all of that. We have a cargo model which is around another 50,000 and Tornado is also around 55,000. These are based on different range. Tornado ki range ekku untadi and then you will get different accessories. And as you mentioned aa vehicle to direct Mumbai to Pune would help. Yeah. Okay. So until like stepping into the EV industry until like 2-3 years nunchi it's quite booming to be honest. Kani
మీరు అంటే లైక్ జనరల్గా ఈ వెహికల్స్ అంటే స్కూటీస్ కానీ కార్స్ కానీ దేర్ వాజ్ అ రివల్యూషన్ ఒక 2-3 years నుంచి. బైసైకిల్స్లో దేర్ ఆర్ ఇంకా పీపుల్ టు అడాప్ట్. అరే ఇన్ని రోజులు స్కూటీ వాడినాం, బైక్ వాడినాం, సడన్ గా బైసైకిల్ అనే ఛాలెంజ్ ఎప్పుడు రాలేదు. యాక్చువల్గా ఇది చాలా పెద్ద లైఫ్ స్టైల్ కన్సర్న్ ఇన్ ఇండియా. సో ట్రెడిషనల్ గా మీరు చూస్తే సైకిల్ ఈజ్ ఎదర్ పూర్ మ్యాన్స్ ప్రొడక్ట్ అన్నట్టే ఉంటుంది, ఆర్ ఎల్స్ సమ్మన్ ఈస్ కంప్లీట్లీ హై అండ్ హీ హాస్ గాట్ ఎవ్రీథింగ్ లైక్ మెర్సిడీస్ అండ్ స్టిల్ హీ హాజ్ అ సైకిల్ బికాస్ హీ వాంట్స్ టు డూ ఫిట్నెస్. బట్ ఈ మిడిల్ లో ఏదైతే సెగ్మెంట్ ఉందో హూ వాంట్స్ టు యూజ్ ఇట్ ఎవ్రీ డే అనేది ఇండియాలో ఆబ్వియస్లీ తక్కువ. బికాస్ సైకిల్ డిజైన్స్ కూడా ఫస్ట్ నుంచి దేవర్ లైక్ వన్ వే ఉంది. డిజైన్స్ ఇప్పుడు దాకా ఎప్పుడు ఎవరు చేంజ్ చేయలేదు. పీపుల్ ఆర్ హ్యాపీ సెల్లింగ్ టు ఫిట్నెస్. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ మనం సైకిల్ యాడ్ చేసామో దెన్ ఏదైతే మీకు కన్సర్న్ ఉందో స్వెట్ టు గో ఆఫీస్, వై హ్యావ్ టు పెడల్, ఐ షుడ్ బి రియల్లీ స్ట్రెంగ్త్ టు పెడల్ సైకిల్ ఆర్ లైఫ్ స్టైల్ కన్సర్న్స్, అవన్నీ ఎలక్ట్రిక్ పవర్ మనం యాడ్ చేయడం వల్ల ఇట్ విల్ నల్లిఫై. సో దట్ ఈస్ వేర్ వీ ఫెల్ట్ బికాస్ ఇట్ విల్ నాట్ సాల్వ్ ఎవ్రీ వన్స్ పర్పస్. ఇప్పుడు మీరు ఇంట్లో స్కూటర్తో చేసి మోటార్ బైక్ చేసే ప్రతి పని నా సైకిల్ వేరే బ్రాండ్ సైకిల్ అంటే సాల్వ్ చేస్తుందంటే ఐ విల్ నాట్ టెల్ దట్. బట్ దేర్ ఆర్ సర్టన్ అప్లికేషన్స్ లైక్ ఇప్పుడు మనం ఇన్ అండ్ అరౌండ్ 5 kilometers we use our scooters, motorbikes every day in house. So petrol prices are like very expensive. So మీరు ఒక 100 rupees petrol spend చేస్తే probably అందులో 40 rupees is unnecessarily going for small tasks that you can save from using a cycle. Okay. It will not save your entire 100 rupees what you are spending every day. ఎందుకంటే it has its own limitation because at the end of that it's still a cycle. దాని లైఫ్ కూడా అలానే డిజైన్ అయి ఉంటుంది. బట్ ఇన్ ఇండియా ఏంటంటే ఈ అప్లికేషన్ కూడా చాలా పెద్దది. మీకు ఇప్పుడు ఎలా అయితే బ్లింకిట్ అని జెప్టో అని ఎవ్రీ 2 kilometers కి డెలివరీస్ వస్తున్నాయో దే డూ 100 kilometers ట్రావెల్ బట్ దే డూ ఇట్ ఓన్లీ ఇన్ దట్ 5 kilometers. అవును. సో అలాంటి అప్లికేషన్స్ లో దే డోంట్ నీడ్ స్పీడ్, దే డోంట్ నీడ్ బైక్స్ టు డీల్ అండ్ మెయింటెనెన్స్ అన్నెసరీగా చాలా ఎక్కువ అవుతుంది. ప్లస్ మీ గ్రాసరీస్ వెయిట్ ఎంత ఉంటుంది, హార్డ్లీ 10 kgs కూడా ఉండదు మనం 10-minute గ్రాసరీలో. సో ఇలాంటి అప్లికేషన్స్ ఏంటంటే వాళ్ళకి చాలా ఎకనామికల్ వైబుల్ బోత్ ఫర్ ఫ్యామిలీ ఆల్సో. ఓకే, సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ? ఆబ్వియస్లీ లైఫ్ స్టైల్ అనేది చాలా పెద్ద కన్సర్న్. ఇప్పుడు మీరు చెప్పినట్టే పీపుల్ సైకిల్ చూడగానే దే రియల్లీ డోంట్ ఎంకరేజ్, బట్ వెన్ దే సీ ద బైక్, ట్రై ద బైక్, దెన్ వీ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ చేంజింగ్ దేర్ మైండ్ సెట్. నైస్. సో అంటే ఇప్పుడు మీరు టీ హబ్ తో కొలాబరేట్ అయ్యారు యాజ్ ఆరిటా, ఎలా ఉంది మీ కొలాబరేషన్? సో టీ హబ్ we have been following because we're a 5-year-old company. We started this in 2018 and we also come from Andhra, and naturally T Hub we have been really following, and KTR sir and the vision he has is always inspiring. He's also another startup, but they are growing really fast. True. T Hub is also one of the startup, and the way they work is also like a startup. So malanti early stage startups, when we associate with T Hub, there's a lot of mindset sync. They understand where startups come, founders malantal what background, someone who is just done an engineering and starting a company, they know how to handhold, teaching some tips on entrepreneurship, networking. So T Hub అంటే biggest strength is in they're highly connected anywhere in India. మాకు ఏదైనా కార్పొరేట్ కనెక్ట్ కావాలన్నా, some funding help, some government related licensing help, something, they'll easily connect. That is the biggest, because they tell ki this is my T Hub start, we'll get some priority. That is the largest advantage. Second, the infra, so it's open, so whenever you come and use the infra and you pay whenever you use it. So these kind of infra, if you go and rent it out or we like to invest, it's a very tough thing. So yeah, in that way T Hub has been really supportive. So it's that environment which is actually supportive. Okay, so ఈ టీ హబ్ తో కొలాబరేషన్ ఇట్స్ నైస్, ఛాలెంజింగ్. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక క్వశ్చనింగ్ ఎలా ఉంది, అంటే లైక్ కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది, డ్యూరబిలిటీకి సంబంధించి ఎలా అంటున్నారు? సో we have been selling these bikes from 2021 March. So already దీనికి ముందు వేరే డిజైన్ ఉండేది, and after taking feedback this is second version which we have launched. We're also launching more versions in coming 3 months. Customer acceptance has been really high. First main product we sold it completely through online. So we got around customers purchasing our bikes, not even test riding it once. Okay. So that is just saw the bike, they felt there is enough value in the product, and then paying upfront and then taking the delivery. And we have been servicing our bikes for the last 2.5 years, 3 years, sitting in Ahmedabad, pan India. We have delivered across 16 different states. So customers are accepting the bike, and we have got references from our existing customers also that they are happy with the product and వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం కూడా.
obviously whenever we start any new product, it takes a lot of time to Time. become, there are zero complaints will come, I'm not denying, but customers also agree that there are people who are trying to solve it. And technology is also very new, they understand that. So cities like Hyderabad, Bangalore, Mumbai, Delhi, Metropolitan, Chennai, they invest in new technologies, they want to try it. So that is how. And B2B also, we have been, as I said, Mahindra Logistics is a very big company, so Yeah. they have taken our bikes after a lot of endurance testing. They need a lot of quality parameters to meet serving companies like Mahindra Logistics. So that way we're always trying to improve the product. And at the end of the day, we're engineers. So chasing product lo mistake unte, will be the first person who wants to solve it True. rather than leaving it. So that way, yeah. అండ్ ఏ కంపెనీకైనా దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే లైక్ నెగటివ్స్ వస్తాయి Yeah. అండ్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ హౌ వీఆర్ ఓవర్కమ్ Yeah, ఇస్ yeah. మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే సో లాస్ట్లీ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ So we really had a good customer base understanding of where these electric cycles can go and how can we scale it up. But along with that, we are also doing more high speed vehicles like a moped, which Okay. will be an extension of this. కొంచెం ఇంకా ఎక్కువ పేలోడ్ స్పీడ్, సో దట్ సైకిల్ అనే దానికి అయితే లిమిటెడ్ ఆడియన్స్ ఉన్నారో, యాడింగ్ ఏ మోపెడ్ వీ కెన్ ఇంక్రీజ్ అవర్ ఆడియన్స్. వీఆర్ ఆల్సో బిల్డింగ్ కస్టమ్ ఎలక్ట్రిక్ 3-wheelers ఫర్ సమ్ గవర్నమెంట్ అప్లికేషన్స్ ఇన్ బ్యాక్ ఎండ్. వీఆర్ ఆల్సో బిల్డింగ్ స్పెషల్ ప్రొడక్ట్స్ ఫర్ warehouse. There are like large 5 lakh 4 lakh square feet warehouses. అది ఎలా ఉంటుందంటే, if you from one place to another point, if you have to walk, it will take complete day. So those అవును. అక్కడ half a ton 1 ton payload carrying vehicles we are building inside a warehouse. So our future is looking bright, because from engineering we are seeing a lot of challenges for each customer. We are trying to create one product for certain audience and then expanding it. Alaga we are increasing our portfolio, so you will be Great. seeing more models from us, not just cycles. ఓకే Yeah. సో విల్ బి వెయిటింగ్ ఫర్ ద అదర్ ప్రోడక్ట్స్ యాజ్ Yeah, వెల్. yeah. దట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. సో చూసారు కదా, ఈ బైక్ సైకిల్స్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి అంటే లైక్ దగ్గర డిస్టెన్స్కి ఎకనామికల్గా ఫ్రెండ్లీ, అట్ ద సేమ్ టైం ఎకో ఫ్రెండ్లీ కూడా, ఇట్లా మంచిగా ఈ బైసికల్స్కి స్విచ్ అయ్యి దగ్గర ఉన్న పనులు అంటే లైక్ గ్రాసరీస్ కానీ షాపింగ్ కానీ ఇలాంటి వాటికి బెస్ట్ కంఫర్టబుల్ రైడ్స్ చేసుకోవచ్చు అనమాట. దాట్ వాజ్ ఎన్టీవీ బిజినెస్. థ్యాంక్ యూ.